హాయ్, ఈరోజు గౌతమి గడ్డి దగ్గరికి వచ్చామండి. జ్ఞాన సరస్వతి దేవి మందిరం ఉంది ఇక్కడ. సరస్వతి గడ్డి అని కూడా అంటారు. ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉంది. ఇక్కడ కోటి శివలింగాలు తయారు చేస్తున్నారు. ఈ కోటి శివలింగాలు కాశీ తీసుకెళ్ళి అభిషేకం చేస్తారట. ఇదిగోండి గౌతమి గడ్డు. ఇక్కడ వాసు మహర్షి, విఘ్నేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి దేవి మందిరం. సరస్వతి గడ్డ అంటే ఇక్కడే. శివుడు చూసారా ఎంత అందంగా ఉన్నాడో. మనం చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చి శివలింగాలు తయారు చేయొచ్చు. కోటి శివలింగాలు కదండి, ఎవరైనా ఏ భక్తురాలైనా ఏ భక్తుడైనా వచ్చి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తయారు చేయొచ్చు. ఇదిగోండి తెలుగు తల్లి. గోదావరి దేవి. ఇక్కడ భారతమాత. ఇక్కడ యోగా క్లాసులు కూడా చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు యోగా క్లాసులు నేర్చుకుంటున్నారు. ఇక్కడ స్టేజ్. ఈ స్టేజ్ మీద డాన్స్ చేస్తారు. పిల్లలు భరతనాట్యం చేస్తారు. చిన్న చిన్న పిల్లలు నాట్యం చేస్తున్నారు. ఇదిగోండి జిగరమట్టి, నూనె, శివలింగాలు తయారు చేయడానికి ఒక ట్రై ఇస్తారు మనకి. అదిగోండి ఫస్ట్ రోజు కదండి శివలింగాలు. ఇవి చాలామంది శివలింగాలు తయారు చేస్తున్నారు. మట్టి, నూనె డ్రై ఇస్తారు వాళ్ళే. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి తయారు చేస్తున్నారు శివలింగాలు. ఇదిగోండి ఇలా తయారు చేయాలి. స్క్రూ ఇలా పెట్టి అందులో మట్టి కుక్కాలి. ఇదిగోండి 200 ఒకటి, 100 ఒకటి తయారు చేసాం. ఇక్కడ చాలామంది శివలింగాలు తయారు చేస్తున్నారు. ఎవరైనా సరే తయారు చేయొచ్చు. మనకి పుణ్యమే వస్తుంది శివలింగాలు తయారు చేస్తే. ఓం నమ శివాయ అనుకుంటూ శివలింగాలు తయారు చేయొచ్చు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లలితానగర్ కృష్ణుడి గుడి దగ్గర కూడా శివలింగాలు తయారు చేస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళొచ్చు. చూసారా, అందరూ లింగాలు తయారు చేస్తున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ లింగాలు తయారు చేస్తున్నారు. ఈ తయారు చేసిన శివలింగాలన్నీ ఇక్కడ గంగమ్మ తల్లి ఉంది. ఆ తల్లి పాదాల దగ్గర పెడతారు. డ్రైలో పెట్టి ఆ డ్రైలన్నీ ఈ అమ్మవారి దగ్గర జాగ్రత్త పెడతారు. బాగా తయారు చేయని లింగాలు ఉంటే అవి తీసేస్తారు. మంచి బాగా ఉన్న లింగాలు చక్కగా డ్రైలో పెట్టి కాచి పంపిస్తారు. ఇవన్నీ శివలింగాలే ఈ డ్రైలో ఉన్నాయండి. ఇక్కడ సరస్వతి మాత, జ్ఞాన సరస్వతి మాత. ఈ మాతకి భక్తులందరూ సేవ చేస్తూ ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నా. అదృష్టం కదండి అమ్మవారికి పూజ చేయాలన్నా సేవ చేయాలన్నా హారతి సమయానికి ఉన్నా చాలా ఆనందంగా మనస్తృప్తిగా ఉంటుంది. ఇదిగోండి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు. ఇక్కడ హారతి ఇస్తున్నారు. గోవింద జ్ఞాన సరస్వతి మాతాకు జై. జ్ఞాన సరస్వతి మాతాకు జై. జ్ఞాన సరస్వతి మాతాకు జై.
జై గోదావరి మాతాకు జై గోదావరి మాతాకు సీతారాములు కూడా ఆర్తిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. సీతారాములు గుడి బాగుంది కదండి.